ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్వైజే కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. 3 షాపుల నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 8 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఎక్కువగా బట్టల దుకాణాలు ఉండటంతో పక్కన షాపుల వాళ్ళు కూడా తీవ్ర భయాందోళనలో ఉన్నారు. హైదరాబాద్ పాత బస్తీ మదీనా చౌరస్తాలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని తెలుస్తోంది మనకి. ఎస్వైజే కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులో మంటలు అయితే చెలరేగుతున్నాయి. 3 షాపుల నుంచి మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. 8 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఎస్వైజే కాంప్లెక్స్ లోని మొదటి అంతస్తులోని మంటలు అయితే చెలరేగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మదీనా చౌరస్తా వద్ద బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని గంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు పనిచేస్తూ ఉన్నారు. పాత బస్తీ మదీనా చౌరస్తాలో ఉన్నటువంటి ఎస్వైజే కాంప్లెక్స్ లో ఉన్న బట్టల షాప్ లో యొక్క అగ్ని ప్రమాదం అనేది సంభవించింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే యొక్క అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అసలు అగ్ని ప్రమాదం అనేది ఎలా జరిగిందనేది కూడా ఆరా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తూ ఉన్నారు ఫైర్ సిబ్బంది. ఘటనా స్థలానికి చార్మినార్ డీసీపీ కిరణ్ ఖారే చేరుకున్నారు. అలాగే జిల్లా ఫైర్ అధికారి వెంకన్న సైతం దగ్గర ఉండి మంటలను ఆర్పేందుకు ఇతర సిబ్బందితో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనకు అందినటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 8 బట్టల దుకాణాలు ఈ మంటలలో కాలిపోయినట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. ఎవరన్నా నిర్లక్ష్యం కారణంగా ఈ అగ్ని ప్రమాదం అనేది సంభవించిందా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా అనేది ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపున మంటలను ఆర్పేందుకు ఒకవైపున ఇది ప్రధాన మార్గానికి రోడ్డు పక్కనే ఉండడంతో మంటలను అదుపు చేయడం కూడా కొంత కష్టతరంగా మారింది. అయినప్పటికీ కూడా దాదాపు 8 ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.